మీకు బాగా బ్రెయిన్ వాష్ చేయాలి. ఒకసారి ఇంటికి రండి. వద్దు, ఇంటికి రావద్దు. నేనే ఎలాగైనా ఇవాళ ఇచ్చేస్తాను. ఇంటికి ఎందుకు రావద్దంటున్నావు? మా నీలవేణి వాళ్ళ నాన్న ఫ్యాక్షనిస్టు. అబ్బా, అది నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా దగ్గరికే వస్తుందని ఇంటి చుట్టూ మారువేషంలో మనుషుల్ని పెట్టుంటాడు. అతను వస్తే అందరం దొరికిపోతాం. అందరి మీద కడప బాంబు వేస్తే అమ్మో, అందుకే దూరం ఆలోచించి వద్దన్నాను విరాట్ సార్. ఈ టీవీ సంగతి ఏంది? కరెక్ట్, మెకానిక్ ఇప్పుడే ఫోన్ చేస్తా. సై హాయ్నండి. హలో చరణ్. ఓకే, టీవీ తీసుకెళ్ళి అమ్మేసి ఆ శివంగాడికి డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? నేను డేవిడ్ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా కేర్ తీసుకుని మరీ వస్తాం, సరేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, టీవీ మెకానిక్ షాప్ నుండి వచ్చాం. వచ్చారన్నా? రండి రండి. ఏమైంది? ఆకలైంది, అన్నం కూర వండి పెడతావా? ఏంటి? లేకపోతే ఏంది? టీవీ రిపేరింగ్ కోసం వచ్చి ఏమైంది అని అడుగుతావేంది? శుభ్రంగా నడిచే టీవీ దీని ఐరన్ చెయ్యి ఎట్టింది, అంతే దుకాణం ఎత్తింది. చెక్ చేయాలి. చేయండి. పదండి పదండి. అటుబండి. ఐసీ పోయింది. ఓ, మీరు తేలేదా? షోరూమ్కి తీసుకెళ్ళి ఐసీ కొని వెయ్యాలి. ఆహా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఆగు. ఓసారి ఇది చూసి చావండి. ఇందులో ఇదంతా రికార్డ్ అయ్యింది. శవాన్ని కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నీ వీడియో తీసిపెట్టి చచ్చాను. నా సేఫ్టీలో నేను ఉండాలి కదా, అందుకే ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ చేసి చచ్చాను. మీరు నన్ను ఒంటి మీద మాత్రమే కొట్టి చంపగలరు. నేను తలుచుకుంటే మీ బ్రతుకు మీదే కొట్టి చంపగలను. గుర్తు పెట్టుకుని చావండి. అపీరెన్స్ ఆదివాసిలా ఉన్నా వీడు అప్డేటెడ్ వర్షన్ చరణ్. ఇప్పుడెలా? ఇలా కాదు కానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందాం. ఆ వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డులు అన్నీ మాకివ్వడానికి నువ్వు ఎంత తీసుకుంటావో చెప్పు. 5 లక్షలు ఇచ్చి చావండి. అన్నీ ఇచ్చి ఊరొదిలిపెట్టి చేస్తాను.
5 లక్షలా? నువ్వు ఆగు నందిక. 5 లక్షలు ఇస్తే నందికిని బ్లాక్మెయిల్ చేయడం పక్కగా ఆపేస్తావా? పక్కాగా ఆపిచేస్తాను. అంత డబ్బు ఎలా తెచ్చివ్వను? 2 రోజులు టైం ఇవ్వు, మేము ఆలోచించుకొని చెప్తాం. సరే చావండి, నేను చస్తున్నా. ఎలా? ఏం చేయాలి? 5 లక్షలు ఎలా తీసుకురావాలి? తారా ఆంటీతో జరిగిందంతా చెప్పేసి హెల్ప్ అడుగు. హ? తారా ఆంటీనా? ఏం జరిగింది నందిక? పీకల్లోతు ప్రాబ్లమ్స్లో మునిగిపోయాను ఆంటీ. మీరు తప్ప నన్ను ఇంకెవరూ సేవ్ చేయలేరని అర్థమైపోయింది. ముందు నీ పీకల దాకా వచ్చిన ఆ ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను సేవ్ చేయగలనా లేదా అనేది ఆలోచిస్తాను. అయ్యో, ఆలోచిస్తాను అనకండి ఆంటీ. నేను అడ్డంగా దొరికిపోతాను. సరే చూస్తానులే గాని ఇంతకీ ఏమైంది? మేము శవాన్ని శివంగాడి దగ్గర కొన్నాం. ఆ శవానికి యాక్సిడెంట్ చేశాం. ఆ సంగతి క్లియర్గా మార్చురీ ఇన్ఛార్జ్ శవంగాడికి తెలుసు. ఆ ఫోటోలన్నీ వాడి దగ్గర ఉన్నాయని చెప్పి బెదిరించి ప్రతిరోజు డబ్బులు అడుగుతున్నాడు. ఈసారి ఏకంగా 5 లక్షలు ఇస్తేనే ఆ ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదంటీ. ఐ సీ. వీటికి తోడు ఆ స్పెషల్ ఆఫీసర్ బద్రి నన్ను బాగా అనుమానిస్తున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మార్చి మీరు మేనేజ్ చేసినా అతను మాత్రం నన్నే టార్గెట్ చేశాడు. ఎక్కడ కనపడ్డా డౌట్స్తో వేధిస్తున్నాడు. వాడి సంగతి నాకు వదిలే, వాడిని నేను చూసుకుంటాను. 1 వీక్లో ట్రాన్స్ఫర్ చేయించి ఈ కేసు నుంచి తప్పించేస్తాను. ఆ పని చేయండి ఆంటీ, లేకపోతే ఆస్తి నా చేతికొచ్చే టైంకి అంతా రివర్స్ అయ్యి నన్ను జైల్లో కూర్చోబెట్టేస్తాడు. ఆ భయమే అవసరం లేదు. వాడు ఉంటేనే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. మరి ఈ 5 lakhs ఎలా అడ్జస్ట్ చేయాలంటీ? వీడు నన్ను పీస్ఫుల్గా ఉండనివ్వట్లేదు. విరాట్ సార్కి నిజం తెలిసిపోతే లైఫ్లో నా మొహం చూస్తారా? మీ నానమ్మ నీకు ఆస్తి కట్టబెట్టేదాకా నేను నీకు మారల్ సపోర్ట్ ఇవ్వగలను, కానీ డబ్బుల విషయం మాత్రం నాకు సంబంధం లేదు. నేను వీలైతే పుచ్చుకునే రకాన్ని, కానీ పెట్టుబడి పెట్టి ఇచ్చుకోవడం నాకిష్టం ఉండదు. సో నా వైపు నుంచి నీకు ₹1 కూడా రాదు. మరెలా? ఈ బ్లాక్మెయిల్ భరించడం నా వల్ల కాదంటీ. ఇంతెంత పెద్ద ప్లాన్లు వేసే అంత వయసు అనుభవం నీకు లేదు. ఆ యాక్సిడెంట్ చేయించే ముందు నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే ఎక్కడా దొరకకుండా పగడ్బందీ ప్లాన్ చెప్పుండేదాన్ని. ఇప్పుడు అదంతా ఎందుకులేండి ఆంటీ. ఎన్ననుకున్నా జరిగిపోయింది మారిపోదు కదా. ఏదైనా అడ్వైస్ ఇవ్వండి ఆంటీ. నీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉంది, కానీ ఇవ్వను. ఎక్కడా నీకు అప్పు పుట్టదు. మీ నానమ్మని అడిగితే కారణం చెప్పమంటుంది. కాబట్టి నీకు ఏ దారి లేదు, కానీ ఉంది. ఈ లేదు ఉంది ఏంటంటీ? ఎస్ నో లాగా. ఎస్, నువ్వు పని చేస్తావు కానీ ఆ పని చేయలేదు అంటావు. ఏంటా పని? దొంగతనం. దొంగతనమా? నేనా? ఏ నీకేమైనా కొత్త? ఏటైనా తమ్ముడు? విరాట్ సార్, దొంగతనం జరిగింది విరాట్ సార్. దొంగతనమా? దాళం పగల కొట్టి నాన్నమ్మ నగలు దోచుకెళ్ళిపోయారు విరాట్ సార్. అంతా ఉండగానే దొంగలు ఎప్పుడు వచ్చారు, ఎటు నుంచి వచ్చారు? అన్ని తలుపులు మూసే ఉన్నాయి విరాట్ సార్. బయట నుంచి ఎవరూ రాలేదు. ఎవరు రాకుండా నగలు ఎలా పోతాయి? అదే వీళ్ళే సార్, చూడండి వీళ్ళే చేశారు. ఏడమ్మడు మామ దొంగతనం చేయడం ఏంటి? ఇవన్నీ మా దగ్గరికి ఎట్టా వచ్చినాయో కూడా తెలియదు. నందిక, ఆవేశపడకు. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తా. ఏయ్, ఆగు.